హలో అండి, డాక్టర్ మోహన్ శ్రీనివాస్ అండి. సో షుగర్ జబ్బు ఉన్న వాళ్ళలో చాలా మందిలో హార్ట్ అటాక్స్ రావడం మనం చూస్తూ ఉంటాం. సో షుగర్ వ్యాధి వలన హార్ట్ అటాక్లు వస్తాయా, ఇవి మిగతావి షుగర్ వల్ల మిగతా ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో షుగర్ అనేది రక్తంలో బేసికలీ షుగర్ ఎక్కువ ఉండడాన్ని షుగర్ జబ్బు అంటారు బేసికలీ. సో ఇది ఎక్కడికి వెళ్ళాలి? రక్తం ఏమిటి? ఒక రోడ్డు లాంటిది. సో ఈ రోడ్లో ఏమవుతుంది? ట్రక్స్ వెళ్తుంటాయి అండ్ రకరకాలు వెళ్తుంటాయి. సో ఇవేం చేస్తాయి? దీనికి డెస్టినేషన్ వేరే ఉంటుంది. ఒక ట్రక్ ఉందనుకోండి, అదే రోడ్లో రకరకాల డెస్టినేషన్స్కి పోవచ్చు. సో ఈ ట్రక్లో కనుక అవసరమైనటువంటి పదార్థాలని వెళితే అక్కడ ఆ ప్రజలకి అది అందుతుంది. అట్లాగని రక్తనాళాల్లో ఈ గ్లూకోజ్ కనుక పోయినట్లయితే అది వెళ్ళి ఆ రక్తనాళం ఏ టిష్యూకి, శరీరంలో ఏ భాగానికి రక్తనాళం సప్లై చేస్తుందో ఆ శరీర భాగానికి, చర్మాన్ని నుండి రకరకాల భాగాలకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆక్సిజన్ కానివ్వండి, గ్లూకోజు ఇట్లాంటివి అన్నీ ముందు ఆ పార్ట్కి ఇవన్నీ అందడానికి ఒక మాధ్యమమే ఈ రక్తనాళం. దాంట్లో గ్లూకోజ్ పోతూ ఉంటుంది బేసికలీ. సో షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ఆ రక్తంలోనే ఉండిపోతుంది, ఆ శరీరంలో ఆ భాగాలకి అందదు అది. సో ఈ రక్తనాళంలో షుగర్ ఎక్కువగా ఉండటాన్ని షుగర్ జబ్బు అంటారు. సో ఆ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి షుగర్ అందట్లేదు వాళ్ళకి. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. మనం ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి మాట్లాడడం. సో అప్పుడు మనం షుగర్ ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా కానివ్వండి, ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా కానివ్వండి, ఈ రక్తంలో ఉన్నటువంటి షుగరు శరీర భాగాలకి మళ్ళీ అందడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ రక్తం షుగర్ తగ్గుతుంది, శరీర భాగాలకు అది అందుతుంది, అవి మళ్ళీ తన పని తను చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది బేసికలీ. సో ఈ షుగరు రక్తంలో ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ ఊరికే కూర్చోదు. అదేం చేస్తుంది? కొంత సేపు చూస్తుంది అనమాట. సో శరీర అవయవాలు దీన్ని ఉపయోగించుకోవట్లేదంటే ఏం చేస్తుంది? అది రక్తం నాళంలోనే అది షుగర్ వల్ల కొలెస్ట్రాల్ కింద మారుతుంది. ఎందుకు? శరీరం అనుకుంటుంది ఇప్పుడు ఇంత షుగర్ ఎక్కువ ఉంది కదా, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది రక్తనాళంలో. ఈ ట్రాఫిక్ జామ్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ షుగర్ అంతా కలిసి ఎక్కువ షుగర్ ఉన్నదాన్ని గట్టిగా ప్యాక్ చేసినట్లయితే సో కొంచెం ట్రాఫిక్ జామ్ తగ్గే అవకాశం ఉంది. షుగరే కాదు కదా, రక్తనాళంలో ఇంకా పోయేవి చాలా ఉంటాయి. షుగరు, ప్రోటీన్స్ ఇవన్నీ పోవాలి, ఆక్సిజన్ను ఇవన్నీ శరీర భాగాలకు అందాలి. సో ఇదంతా షుగర్ ఉందనుకోండి, ట్రాఫిక్ జామ్ తగ్గించుకోవడానికి దాన్ని కంప్రెస్ చేస్తుంది. సో షుగర్ని కంప్రెస్ చేసి ఫ్యాట్ కింద మారుస్తుంది శరీరం. ఆ ఫ్యాట్ ఏం చేస్తుంది? పక్కన అవయవాలకి తీసుకోవట్లేదు కదా, రక్తనాళంలోనే ఫ్యాట్ పక్కన డిపాజిట్ చేసేస్తుంది. రోడ్డు పక్కన ఇవంతా కూడా కంప్రెస్ చేసి పారేస్తుంది శరీరం. సో రోడ్డు పక్కన అంటే ఈ రక్తనాళంలో ఈ షుగర్ అంతా కూడా ఆయిల్ కింద, కొలెస్ట్రాల్ కింద మారి రక్తనాళాల్లో పేరుకొని పోతూ ఉంటుంది. సో ప్రొలాంగ్డ్గా రక్తనాళంలో షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ షుగరు కొలెస్ట్రాల్ కింద మారి రక్తనాళంలో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది పెరిగి 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 ఒక లెవెల్కి ఎక్కడికి వస్తుందంటే ఈ ట్రాఫిక్ జామ్ ఇదే క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. దీనికి పెరిగి 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 ఈ ట్రాఫిక్ని ఇదే బ్లాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు రక్తస్రావం అందక ఆర్గన్ ఏదైతే ఉందో దాని డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో షుగర్ ఎక్కువగా ఉండటం వలన ఈ బ్లాక్స్ అనేది సంభవిస్తాయి. సో హార్ట్ అటాక్ రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉండటం అనుకున్నాం. సో ఈ గ్లూకోజ్ కొలెస్ట్రాల్ కింద మారి కొలెస్ట్రాల్ రక్తనాళంలో పేరుకొని పోయి దాన్ని ఈ రక్త ప్రసారాన్ని అదే ఆపేస్తుంది అన్నమాట. సో దీనికి ఎంత కథ ఉందో చూడండి. షుగర్ ఎక్కువగా ఉంది, షుగర్ శరీరం వాడుకోలేకపోతుంది. అప్పుడు షుగర్ కొలెస్ట్రాల్ కింద మారి దాన్ని బ్లాక్ చేయాలనుకోండి ఎన్ని ఏళ్ళు పడుతుంది? చాలా ఏళ్ళు పడుతుంది కదా. మెల్లగా కొలెస్ట్రాల్ పెరిగి 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 రక్తాన్ని బ్లాక్ చేసే స్టేజ్కి రావడం. సో షుగర్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందంటే కనీసం 10 ఏళ్ళు వీళ్ళు షుగర్ని కనీసం బెటర్ కంట్రోల్ చేసుకోలేదు అని మనకి అర్థమవుతుంది. ఇది ఒక రోజులో జరిగే పని కాదు కదా. సో ఇది షుగర్ వల్ల హార్ట్ అటాక్స్ రావడానికి ఇది కామనెస్ట్ కాజ్ అనమాట. సో హార్ట్ అటాక్స్ రావడానికి కొన్ని మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దానిలో షుగర్ ఒక్కటే. సో ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి జెనెటిక్గా. చూడండి, ఒకే ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడం జరుగుతుంటుంది. వాళ్ళకి ఏంటంటే కొలెస్ట్రాల్ మెటబాలిజంలో ప్రాబ్లం ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఈ షుగర్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవసరం లేదు. కొలెస్ట్రాల్ వాళ్ళకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది శరీరంలో. సో వాళ్ళకి ఆటోమేటిక్గా బ్లడ్స్ వచ్చేస్తాయి. సో షుగర్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, లేదా సిగరెట్ స్మోకింగ్ వల్ల రక్తం గడ్డగట్టే తత్వం ఉండడం. సో సిగరెట్ స్మోకింగ్ ఒకటి. సో ఇట్లాంటివి ప్రధానమైనటువంటి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. షుగరు, బీపీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్. ఫ్యామిలీ హిస్టరీ కామన్గా కొలెస్ట్రాల్ మెటబాలిజం ద్వారానే వస్తుంది. సో వాళ్ళకి కొలెస్ట్రాల్
జెనెటిక్గా ఎక్కువ ఉండటం వల్ల అదే డైరెక్ట్గా డిపాజిట్ అవుతుంది. ఇవి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. షుగర్ కాకుండా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ రక్తనాళంలో బ్లాక్స్ ఫాస్ట్గా వచ్చి అప్పుడు హార్ట్ అటాక్కి దారితీస్తుంది. సో ఇదండి. సో హార్ట్లో బ్లాక్ రావడానికి ఏ కారణాలు, షుగర్ వల్ల ఎందుకు, బీపీ వల్ల ఏమిటి, కొలెస్ట్రాల్ వల్ల ఏమిటి, ఇట్లాంటి కారణాలు అన్నమాట. మానసిక కారణాల వల్ల హార్ట్ అటాక్స్ రావచ్చా అనేటటువంటి చాలామందికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి క్వశ్చన్. సో పలానా ఆయనకి చాలా టెన్షన్లో ఉంటాడు, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చింది. సో సినిమాల్లో మనం చూస్తుంటే, ఇప్పుడు కాదు పాత సినిమాల్లో చూపించేవాళ్ళు. సో సడన్గా వాళ్ళు పెద్దగా ఏదో ఒక బాధాకరమైన న్యూస్ వింటే వాళ్ళు కళ్ళు పడిపోవడం, హార్ట్ అటాక్ రావడం చెప్పడం ఇలాంటివి. నిజానికి ఇది స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది మైనర్ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్కి. సో షుగరు, బీపీ, స్మోకింగు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యామిలీ హిస్టరీ ఇవి ప్రధానమైన కారణాలు హార్ట్ అటాక్ రావడానికి. స్ట్రెస్ అనేది రిస్క్ ఫ్యాక్టరే, కానీ మైనర్ రిస్క్ ఫ్యాక్టర్. ఎందువల్ల? స్ట్రెస్ వల్ల బీపీ పెరుగుతుంది, స్ట్రెస్ వల్ల బ్యాడ్ హార్మోన్స్ పెరుగుతాయి బాడీలో, కార్టిసాల్, అడ్రినలిన్ ఇవి పెరుగుతాయి. దాని వలన బీపీ పెరగడం, హార్ట్ రేట్ పెరగడం, కంటిన్యూస్గా కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతూ ఉండవచ్చు. సో స్ట్రెస్ అనేది గుండె జబ్బులకు కారణమా అంటే కారణమే, ప్రధాన కారణం కాదు. సో ఒకవేళ మనకి స్ట్రెస్ ఉందనుకోండి, సో స్ట్రెస్ తగ్గించుకుంటాను నేను, నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అనుకోవటం వల్ల కాదు కదా. స్ట్రెస్ లేకుండా జీవితం గడవదు బేసికల్లీ. యూ కెన్ నెవర్ రన్ అవే ఫ్రమ్ స్ట్రెస్, బికాజ్ స్ట్రెస్ అనేది మన మైండ్ కదా. యూ కెన్ నెవర్ రన్ అవే ఫ్రమ్ యువర్ మైండ్. సో మీరు ఎక్కడ పోతే స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. స్ట్రెస్ నుంచి పారిపోవడం వల్ల కాదు. తనకు స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఇంట్లో కూర్చోవాలి, అంతకంటే వేరే మార్గం లేదు. సో మామూలుగా యాక్టివ్గా ఉండే మనుషులకి స్ట్రెస్ నుంచి తగ్గించుకోవడం కంటే స్ట్రెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలో మీరు తెలుసుకోవాలి. సో మీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎలాగ దాన్ని మనం అధిగమించాలో నేర్చుకున్నట్లయితే యూ బికమ్ మోర్ ఎఫిషియంట్. మిమ్మల్ని మీరు ఇంకా బెటర్ మనిషిగా మీరు తీర్చిదిద్దుకోగలరు. మీరు స్ట్రెస్ బాగా హ్యాండిల్ చేస్తున్నారనుకోండి, మీ పై ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇతను బాగా పనిచేస్తున్నాడు, ఈవిడ బాగా పనిచేస్తోందని మీకు ప్రమోషన్ ఇస్తారు. స్ట్రెస్ పెరుగుతుంది, ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది, దాంతో బాధ్యత పెరుగుతుంది, మీకు వచ్చే జీతం పెరుగుతుంది. సో మీకు ఎఫిషియన్సీలో భాగంగా స్ట్రెస్ హ్యాండ్లింగ్ నేర్చుకోవాలి. సో ఇంకా స్ట్రెస్ తీసుకోవటం ఎట్లా అనేది తెలుసుకుంటే అప్పుడు మీ జీవితం మీరు ఇంకా పురోగతి సాధిస్తారు. తప్ప స్ట్రెస్ నుంచి పారిపోతే మీకు స్ట్రెస్ వెంటాడుతూనే ఉంటుంది, మిమ్మల్ని మీరు బెటర్ మనిషిగా మీరు తీర్చిదిద్దుకోలేరు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రెస్ జీవితంలో అవసరం. స్ట్రెస్ ఉంటే మళ్ళీ మనం ఇంకా బెటర్గా ఎలా చేయాలి, ఇదే పని ఇంకా బెటర్గా ఎలా చేయాలి, ఇంకా రోజులో ఎక్కువ పని ఎలా చేయగలను అనేటటువంటి దానిలో మీరు ఆలోచిస్తారు, కొత్త విధానాలు కనుక్కుంటారు. మీకు యువర్ సెల్ఫ్ ఏ బెటర్ పర్సన్. కొంతవరకు స్ట్రెస్ అవసరం. ఆ స్ట్రెస్ నుంచి మనం ఎలా హ్యాండిల్ చేస్తామనేది తెలుసుకోవటమే ఆర్ట్ ఆఫ్ లివింగ్. మిమ్మల్ని మీరు ఎలాగా మీ జీవితాన్ని ఎఫిషియెంట్గా బతకగలరనడానికి ఇది మాత్రం మీకు హెల్ప్ చేస్తుంది. బేసికలీ స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయా అంటే రావచ్చు. స్ట్రెస్ మైనర్ రిస్క్ ఫ్యాక్టర్, డిప్రెషన్ కూడా మైనర్ రిస్క్ ఫ్యాక్టర్. ఈ రెండు హార్ట్ అటాక్స్ని కాల్ చేయడానికి అవకాశం ఉన్నది ఒకటి. రెండవది తీవ్రమైనటువంటి బాధ. సో ఎవరికైనా సడన్గా తీవ్రమైనటువంటి షాకింగ్ బాధ న్యూస్ తెలిసిందనుకోండి, వాళ్ళకి గుండె సడన్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని టాకాట్సుబో కార్డియోమయోపతి అంటారు. టాకాట్సుబో అనేది ఒక జపనీస్ పేరు. అక్కడ వాళ్ళు డిస్క్రైబ్ చేశారు ఫస్ట్ దీన్ని. సో మీరు కొన్ని న్యూస్ ఐటమ్స్ చూసిన కొన్ని ఏళ్ళ ఎగ్జాంపుల్ చెప్పనవసరంలే. సో ఒక విజయవాడలో ఒక ఆయనకి వాళ్ళ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేసి అమ్మాయిని చంపేయడం జరిగింది, చిన్నపిల్ల. సో అది తెలియంగానే ఆయనకి నిజంగా హార్ట్ ఫెయిల్ అయింది ఆయనకి. సో ఇది ఏదో సినిమాల్లో చూపినట్టుగా కాకుండా నిజంగానే హార్ట్ ఫెయిల్ అయింది అని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వాళ్ళు ఈకో స్కాన్ చేసి చూడగా హార్ట్ వీక్గా ఉంది చెప్పారు. యూజువల్లీ వీళ్ళు బతుకుతారు, ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ సివియారిటీ బట్టి ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సో సడన్ సాడ్ న్యూస్, సడన్ షాకింగ్ తీవ్రమైనటువంటి బాధాకరమైన న్యూస్ వల్ల హార్ట్ ఫెయిల్ కావచ్చు. సో ఒకటి స్ట్రెస్ అనుకున్నాం, రెండవది డిప్రెషన్ అనుకున్నాం. ఈ రెండింటి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ నేను చెప్పినట్లుగా స్ట్రెస్ లేకుండా, కొంచెం డిప్రెషన్ లేకుండా ఏ మనిషి ఉండజాలడు. ఇది ప్రతి మనిషికి ఉండేటటువంటి డైలీ ప్రాబ్లమ్స్ ఇవి. వాటిని ఎలా అధిగమించాలో మన సిట్యువేషన్స్ బట్టి మనం నేర్చుకునేటటువంటి స్కిల్. ఇది ఒకసారి నేర్చుకునేది కాదు, జీవితాంతం యూ బికమ్ బెటర్ ఎట్ ఇట్. సో దాని నుంచి పారిపోకుండా మనం దాన్ని డైలీ ఫేస్ చేస్తూ
ఈ స్ట్రెస్ నుంచి, ఈ డిప్రెషన్ నుంచి మనం ఎలా బెటర్గా అవ్వగలము అనేటువంటి నిరంతర జీవన పోరాటం. సో ఇది రోజు జరిగేదే, దాన్ని ఫేస్ చేయాలి, దాన్ని పారిపోవటం అనేది కాదు. సో నిరంతరము మీ స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేయండి. ఫేస్ చేసిన కొద్దికి మీకు తెలుస్తుంది, ఓహో దాని సబ్ డివిజన్స్ తెలుస్తాయి, దాని రూపం తెలుస్తుంది, దాన్ని అధిగమించేటటువంటి సొల్యూషన్ మీరు వెతుక్కోవచ్చు. సో ఇదండి. సో స్ట్రెస్ హార్ట్కి దానికి సైకలాజికల్ ఎఫెక్ట్స్ గురించి మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.